తన ఎంట్రీ ఒక పథకం ప్రకారం జరిగిందేమో తెలియదు కానీ, ఈ పథకం ప్రకారం జరిగే కథ మాత్రం కోయిన్సిడెంటల్‌గా తన దగ్గరికి వచ్చింది. ఏదైనా ఒక ఫ్రైడే ఆడియన్స్‌ని తను మెప్పిస్తాను అనే కాన్ఫిడెన్స్‌తో, నెవర్ గివ్ అప్ అనే ఒక యాటిట్యూడ్‌తో సాయిరామ్ శంకర్ గారు ఇండస్ట్రీలో కొత్త కథలతో ట్రై చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన అలసిపోలేదు. ఈ పథకం మాత్రం ప్రేక్షకులకి నచ్చుతుంది. ఈ పథకంతో ఆయన విన్ అవుతారనే నమ్మకం టీజర్ చూస్తే కలుగుతుంది. సాయిరామ్ శంకర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. బాగున్నారు. జర్నీ అనేది ఇండస్ట్రీలో సక్సెస్ తలుపు కొట్టే వరకు మనం చేసే ప్రయాణం చాలా స్ట్రగ్లింగ్గా ఉంటుంది. అండ్ సో అప్పటి వరకు మనకి శరీరం లేని ఆత్మలానే తిరుగుతుంటాం. సక్సెస్ అనే వస్తే తప్ప మనం కనిపించని పరిస్థితి ఉంటుంది ఇండస్ట్రీలో. ఆ గుర్తింపు కానీ అది కానీ ఎలా ఉందని కాదు, ఈ జర్నీలో మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి సార్? మీకున్న స్ట్రెంత్ ఏంటి? అంతే సార్, ఇందాక మీరు చెప్పారు కదా, ఇంకా అంటే ఆ పని ఎంతవరకు అలసిపోవద్దు. కరెక్ట్గానే చెప్పాను. అంటే చూస్తున్నారు కదా సార్, అంటే అదే ఈ సినిమా మీరు అన్నట్టు ఈ శుక్రవారం మనకు వర్కౌట్ అవుద్ది అని చేస్తాం, అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ ఏంటి. సో నాకు వచ్చిన సినిమాని, నాకు నచ్చిన సినిమాని చేసుకుంటూ ఎప్పటికైనా మన పని మనం కరెక్ట్గా చేస్తే మనకి గ్యారంటీగా మనకు ఉపయోగపడే సినిమా ఒకటి మనకు దొరుకుతుంది అనే నమ్మకంతో వెళ్తూ ఉంటాను సార్ నేను. అంటే అన్నయ్య గారు పూరి గారి మాటల నుంచి తీసుకుంటే, నువ్వు ఎక్కే ట్రైన్ వచ్చేంత వరకు ప్లాట్ఫామ్ నువ్వు వదిలేయద్దు అంటే. అంతే 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 అండి. అంతే. ఎప్పుడు ఏదో ట్రైన్ ఎక్కుతాం కానీ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతే నీకు నచ్చిన ట్రైన్ వచ్చినా నీకు తెలియదు కదా, వెళ్ళిపోయి అంతే. ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటారు. ఫస్ట్ టైం కాదు, చాలా ఇంటర్వ్యూస్లో కలిసాం కానీ ఏదో ఎప్పుడు కూడా సో ఈ సినిమా టర్న్అవుట్ అయ్యిద్ది, ఈ సినిమా టర్న్అవుట్ అయ్యిద్ది అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కంప్లీట్ ఆర్టిస్ట్గా టర్న్అవుట్ అయ్యారు సార్. నాకు టీజర్ చూస్తే అది అనిపించింది. మీ బాడీ లాంగ్వేజ్ మారింది, మాకు అలవాటైన ఎక్స్ప్రెషన్స్ ఏవి కనిపించలేదు. అవును సార్. ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంది? మీరు ఒక మంచి వాడు అన్నారు, అది బాగుందని. ఆర్టిస్ట్గా టర్న్అవుట్ నిజంగానే ఈ సినిమాకి నేను ఆ పర్ఫార్మెన్స్ అంటే చేశాను సార్. నేను ఆర్టిస్ట్గా అంటే ఇందులో ఆ కథకి నేను ఏం చేయాలో నాకు సరిపోలేదు సార్. ఫస్ట్ అంటే నా స్ట్రెంత్ సరిపోలేదు, నేను నేర్చుకున్న ఏదైతే నేను చేస్తూ ఉన్నానో అది సరిపోలేదు. సో అప్పుడు వినోద్ విజయన్ డైరెక్టర్ 3 days తర్వాత, మేము షూట్ చేసిన 3 days తర్వాత ఆ 3 daysది పక్కన పెట్టి, సార్ ఇక్కడ లొకేషన్స్ కూడా ఇక్కడ కాదు అని ఒక చిన్న డిస్కషన్ తర్వాత లొకేషన్స్ కూడా మారే. ఆ గ్యాప్లో నాకు ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ని, ఒక మంచి ఆర్టిస్ట్ అండి ఆయన తీసుకొచ్చి ఆఫీసులో నేను 1 month ట్రైనింగ్ తీసుకున్నాను సార్. సూపర్. ఈ క్యారెక్టరే కాదు, అసలు క్యారెక్టర్లు చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అన్నది బేసిక్స్ మళ్ళీ నేను నేర్చుకున్నాను. అంటే మా గురువుగారు సత్యానంద్ గారి దగ్గర నేను నేర్చుకున్నది చాలా ఉపయోగపడింది సార్. ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ ఈ కథకి దీనికి ఉపయోగపడేటట్టు నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. అందుకే ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. చేంజ్ కూడా తెలుస్తుంది మాకు ఫ్రేమ్లోనే అర్థం అవుతుంది. అవును సార్. ఎక్కువ కళ్ళు మాట్లాడుతుంది. అంతే సార్. అది నేను నిజంగానే వర్కౌట్ చేశాను సార్. డైరెక్టర్ కూడా మోస్ట్ టాలెంటెడ్ అండి. ఏం కావాలి అని నాకు చెప్పేవాడు, అనే ఇది కాదు ఇప్పుడు మనం ఈ సీన్ చేయబోతున్నాం, నువ్వు ఆ మూడ్లో ఉండండి వాడని. సో బేసిక్గా వాళ్ళు కేరళ నుంచి వచ్చారు కాబట్టి మోర్ రియలిస్టిక్ అవసరం వాళ్ళకి. అది నాకు ఈ సినిమాలో అండి, అంటే ఇంతకుముందు సినిమాకి ఈ సినిమాకి నాకే చాలా తేడా అనిపించింది. ఆడియన్స్కి మాకు తెలుస్తుంది సార్, అది మీరు అన్నది తెలుస్తుంది. అంటే మరోవర్ మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కథ మీద, ఆర్టిస్టుల మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, స్క్రీన్ ప్లే మీద. కరెక్ట్. సో ఏదో ఈ సీన్ని ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అనేది వాళ్ళకు ఉండదు. కంప్లీట్ ఆర్టిస్ట్ మీద ఎక్స్ట్రీమ్ క్లోజెస్ పెట్టేస్తారు సార్. క్లోజ్లో ఇలా పెడతారు. అది చేయాలి. సో మనం ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదండి. అది పోనీ షార్ట్ కట్స్ ఎక్కువ ఉంటాయంటే ఉండవు, చిన్న లెంతీ షార్ట్స్ ఉంటాయి. అంటే మనం అలా సస్టైన్ చేయాలి, మన ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయాలి. సో అది నాకు ఉపయోగపడింది సార్ ఈ సినిమాకి. ఈ సినిమా మిమ్మల్ని చాలా బెటర్ ఆర్టిస్ట్ని చేసిందండి. ఆర్టిస్ట్ని చేసింది. మీ దగ్గరికి వచ్చే కథలు అంటే సో చాలామంది కథలు పట్టుకొని ఇండస్ట్రీలో
ట్రై చేస్తూ ఉంటారు. కానీ మీ దగ్గరకు వచ్చే కథలు ఎలాంటి కథలు ఎక్కువగా వస్తాయి? అంటే మీరైనా ఒక మంచి కథ కోసం మీరు ఏదైనా టీమ్ని బిల్డ్ చేసడం కానీ అలాంటివి చేస్తారా? లేకపోతే మీ దగ్గరకు వచ్చిన కథల్లోనే బెస్ట్ ఏదైనా చూస్ చేసుకునే ఆ ప్రాసెస్లో ఉంటారు? అంతే సార్, నాకు వచ్చిన కథలో నాకు నచ్చిన కథ చేసేస్తూ ఉంటాను సార్, అంతే. ఒక మంచి కథను రెడీ చేపించే ప్రాసెస్లో కొంతమంది చేస్తుంటారు. సో మంచి కథ ఏదైనా ఉంటే చెప్పండి నా కోసం, అయితే ఈ జోనర్లో ఏదైనా కథ ఉంటే చేద్దామని వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్తుంటారు. అలా ఎప్పుడు ఒక కథను రెడీ చేసుకుందాం నా కోసం అని ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు లేదు సార్, అంటే ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ నుంచి లేదు సార్. అవును, అంటే నాకు వచ్చిన కథని ఇది నేను చేయగలను, లేకపోతే నాకు ఉపయోగపడుతుంది, నాకు నచ్చింది, అది దాన్ని బెటర్ చేసుకుంటే వెళ్ళిపోవడమే సార్, వెళ్ళిపోవడం అంతే. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం తప్ప అవకాశం కోసం ఎదురు ప్రయత్నించడం అనేది లేదు సార్. ఇప్పటి వరకు నాకు వచ్చినవి నేను చేసుకున్నాను. ఈ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఒక చిన్న నెగిటివిటీ అనేది కూడా ఎప్పుడు మిమ్మల్ని టచ్ అవుతుంది. సో సాయిరామ్ శంకర్ అంటే మాకు ఇప్పుడు ఒక వైట్ పేపర్గానే తెలుసు. సో తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తారు, సినిమా కోసం 100% ఇస్తారు, సినిమా ఆడిందా ఆడలేదా మళ్ళీ ఆ ప్రయత్నాలు మొదలెడుతూనే ఉంటాయి. కానీ ఎక్కడ అలసిపోలేదా సాయిరామ్? లేదండి, ఈ జర్నీలో లేదండి. అసలు నేను అలసిపోతున్నానా అంటే, అలసిపోవడానికి ముందు మనం పని అది ఉంటుంది కదండి, అరే ఇప్పుడు పరిగెత్తాం తీసుకోవాలి, అది లేదండి, మనం పరిగెత్తలేదు కదా అని అనుకుంటాను, ఇంకా పరిగె మొదలెట్టలేదు కదా అని అనుకుంటాను. ఇంకా అలసిపోయేది లేదు, అసలు ఆలోచన రాదు సార్. ఓకే, మీరు ఇంకా గన్ షాట్ కోసం వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే సో ఇయర్స్ గడుస్తున్న కొద్దీ, లేకపోతే మనతో పాటు ప్రయాణం మొదలెట్టిన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండొచ్చు, అవేవి మీకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ని తగ్గించడం కానీ అలాంటిది ఎప్పుడు లేదు సార్. నిజంగా మీరు అన్నట్టు ఓకే, అంటే ఒకరి జర్నీ ఇంకొక రకంగా ఉంటుంది, అంతే కదండి. ఫైనాన్షియల్గా ఆల్వేస్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ చాయిసెస్ అంటారు, అంతే కదా సార్. ఇప్పుడు అంటే నాతో పాటు ఉన్నవాళ్ళు, నా పక్కన ఉన్నవాళ్ళు జర్నీ ఇప్పుడు బాగుంది అనుకోండి, బాగుంది, కాకపోతే వాళ్ళదేంటి మనదేంటి అనే కంపారిజన్ ఉంటుంది కదండి, అది నేను ఎప్పుడు తీసుకోను సార్. ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళకి వాళ్ళు ఏం చేశారో తెలియదు కదండి, వాళ్ళ కష్టం కూడా వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళ సక్సెస్ కానీ వాళ్ళది ఇది కానీ నేను కంపారిజన్ చేసుకోకూడదండి, చేసుకోను నేను. నిజంగానే వాళ్ళు హ్యాపీ, సక్సెస్ అయ్యారు, హ్యాపీ, బట్ కంపారిజన్ చేసుకుంటే నా పని ఆగిపోద్ది, మీ పని ఆగిపోద్ది సార్. ఎగ్జాక్ట్. కాబట్టి నా పని ఏంటి, ఓకే నాకు నచ్చిన సినిమా నేను చేసుకుంటూ వెళ్ళడం, ఇది కొడితే హ్యాపీ, లేదా నెక్స్ట్ ఏంటి. నేను సొసైటీ కంపేర్ చేస్తుంది. అదే సార్ నేనేమంటాను, సొసైటీ ఎప్పుడు కంపేర్ చేస్తుంది కదా, సొసైటీ కంపారిజన్స్లో ఉంటుంది సార్. మంచిదే కదా సార్. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నాం సార్, డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సినిమా చూస్తున్నారు, వాళ్ళకి రైట్ ఉంది, రైట్ ఉంది. సో మనం సరిగా ఇవ్వలేకపోతున్నాం, అంతే. బాగా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు ఇది గ్యారంటీగా ఆడియన్స్కి అందుతుంది, ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారని ఏదో చిన్న తేడాతో మిస్ అయిన సినిమాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి మాకు. కొన్ని ఫేవరెట్ సినిమాలు ఉన్నాయి మీవి. సో ఆ టైంలో కూడా ఏమి ఇది కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ సినిమాకి ఎలా అంటే వాడుతున్నాను సార్, అది ఒక ఎక్స్పీరియన్స్ సార్. దాన్ని మళ్ళీ వేరే సినిమాలో పడకూడదని తీసుకుంటున్నాను సార్. జాగ్రత్తలు ఉంటాయి సార్, ఉంటాయి. ఇప్పుడు రిలీజింగ్ ప్రాబ్లం అయింది, అది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఉండకూడదు. పబ్లిసిటీ దగ్గర మేము ఫెయిల్ అయ్యాం, నెక్స్ట్ అది ఉండకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. బట్ తీసుకున్నా మనకి ఇంకోటి ఏదైనా రావచ్చు, అవుట్ ఆఫ్ మన హ్యాండ్లో లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కథ వచ్చినప్పుడు ఈ కథకి ఇంత ప్రిపరేషన్ అవ్వాలి అని ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యారా? దిగిన తర్వాత 3 days తర్వాత అర్థమైందా? కాదు సార్, నేను ప్రిపేర్ అయ్యాను సార్. అంటే ఈ కథ నాకు ఎప్పుడైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చారో చదువుతున్నప్పుడు ఇది మనది సరిపోదు అని నాకు అనిపించింది. ఎప్పుడైతే దిగిన తర్వాత నాకు అర్థమైంది మనకి ఇది కాదు, మనకేదో కావాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కావాలి సార్. అది నేను గ్రహించాను, కెమెరామెన్ గారు గ్రహించారు, డైరెక్టర్కి అర్థమైపోయింది. సో అన్నయ్య మనం చేద్దాం అన్నారు. అక్కడి నుంచి నాకు సముద్రకని గారు అంటే సౌత్లోనే ఇప్పుడు ప్రామినెంట్ ఆర్టిస్ట్. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చే వైబ్ వేరే ఉంటుంది. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆయన బ్రదర్ అంటారు సార్, అందరినీ బ్రదర్ అంటే ఇప్పుడు ఎనర్జీగానే ఉంటారు సార్. డైరెక్టర్ వెరీ పాజిటివ్ సార్,
డైరెక్టర్, బట్ డైరెక్టర్కి ఏం కావాలో అది ఇస్తారు. ఆయన కూడా మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్, పెద్ద హిట్లు. పెద్ద హిట్. ఈ సినిమాలో సార్ ఆయన వల్ల సినిమాకి ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఆయన ఇప్పుడు చాలా ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మాకు ఉపయోగపడింది ఆయన. రెండు, ఆయన ఇప్పటివరకు చేయలేని క్యారెక్టర్ సార్ అది. సినిమా ఇంత సీరియస్ ఫిల్మ్లో ఫన్ వచ్చేది ఆయన క్యారెక్టర్ వల్లే. ఫస్ట్ టైము ఆయన క్యారెక్టర్ని ఎంజాయ్ చేసేది ఈ సినిమాతోటి. ఓకే. ఆయనది స్లాంగ్ కూడా మన శ్రీకాకుళం స్లాంగ్ అండి. సో ఆయన సీరియస్, బట్ ఆయన డైలాగ్స్ మనకి చాలా చిన్న మనకి స్పేస్ ఉంటుందండి ఎంజాయ్కి. అంత కాన్ఫిడెంట్ ఏంటి సాయిరామ్ గారు? అంటే వెళ్ళినెవరో చెప్తే ఒక 50 మెంబర్స్కి గిఫ్ట్లు ఇస్తున్నారు కానీ. అవును సార్. సో నిజంగా మీరు గెస్ట్ చేయలేదా కథ చెప్పినప్పుడు? చేయలేదు సార్. మీరు చేయలేదు. ఎవరైనా మీ టీంలో కానీ ఎవరైనా గెస్ట్ చేస్తారు? గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ టీం? ఎవరు చేయలేదు సార్. ఎవరు చేయలేదు? చేయలేదు సార్. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు సార్, తెలుగులోనే ఇచ్చాడు, నరేషన్ చేయలేదు. ఎందుకంటే తెలుగు తక్కువ కాబట్టి. సో చదువుకుంటే ఇంకా డీటెయిలింగ్ ఉంటుందని నేను చదువుతున్నప్పుడు ఇప్పుడు ఎవడు వెళ్ళను అని నాకు ఉంది. ఓకే సార్. సో చదువుతూ టర్న్ అవుతూ ఉంది కథ. క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు అర్థమైంది. సో అదే నమ్మకం సార్. అందుకనే పట్టుకుంటే 10,000 అనే చిన్న కంటెస్ట్ ఒకటి పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అది పబ్లిసిటీ కోసమే అంటే అంత స్ట్రాంగ్నెస్ కూడా ఈ సినిమాలో ఉంది సార్. అందుకనే సినిమాలో అది ఉంది కాబట్టి అది పెట్టడం జరిగిందండి. రేపొద్దున్న చూసిన తర్వాత మాకు ముందే గెస్ట్ చేసాం అనడానికి ఉండదండి. టఫ్ కాంపిటీషన్. టఫ్ ఉంటుంది సార్, టఫ్ ఉంటుంది. ఓకే. మీరు అంటే మంచివాళ్ళు చెడ్డవాడు ఉంటాడు, చెడ్డవాళ్ళు మంచివాడు ఉంటాడు, కానీ అవి సందర్భానుసారంగా మంచిగా చెడు బయటకు వస్తూ ఉంటుంది. సో అంత గ్రే క్యారెక్టర్ మీకు, మీ క్యారెక్టర్కి రెఫరెన్స్ క్యారెక్టర్స్ ఏమైనా దొరికాయి అసలు? నేను రెఫరెన్స్ ఎప్పుడు చూడలేదు సార్. మామూలుగా ఆడియన్స్కి ఏమన్నా అంటే ఇలాంటి క్యారెక్టర్ అనుకోవటానికి ఏమన్నా ఉందా మీ క్యారెక్టర్? అంటే అన్ని షేడ్స్ ఉంటాయి సార్. అన్ని షేడ్స్. బేసిక్గా క్రిమినల్ లాయర్ సార్ ఈ సినిమాలో నేను. అంతేనా? క్రిమినల్ కూడానా? కాదేమో. లేదు అవును అవును, ఇది జరుగుతూ ఉంటుంది సార్. ఇది ఇలాగా యుద్ధం జరుగుతుంటుంది. ఈ మధ్యలో ఇంకో క్యారెక్టర్ వచ్చింది, ఇది కాదు, ఈయన పక్కన పెడదాం, ఈయనేమో, ఇలా నడుస్తుంటుంది సార్. సో మీరు అంటే ఈ జర్నీని ఎలా చూస్తారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత కాన్ఫిడెన్స్, ఈ క్యారెక్టర్ గట్టిగా అంటే ఒక 100% ఈ క్యారెక్టర్కి ఏం చేయాలో అది నేను చేశానన్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది కనిపిస్తుంది. అవును సార్, నిజంగానే సార్. అంటే నాకు ఇప్పుడు ట్రైలర్ వచ్చింది సార్, మీరు చూశారు కదా. ట్రైలర్ నేను ధైర్యంగా ఎవరికైనా చూపించవచ్చు. అంటే మీరు ఏ డైరెక్టర్కైనా ఈ సినిమాని చూపించవచ్చు, ఈ ట్రైలర్ని చూపించవచ్చు. అరే భలే తీశారా అని అంటారు అంతే. అంటే అంత మేకింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్ ఈ సినిమాలో. ఊరికనే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు, అలానే ఒక మేకింగ్లో కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్న సినిమా అండి. అంటే టెక్నీషియన్స్ అందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్ సార్. ప్రతి క్రాఫ్ట్ మీరు రేపు సినిమా చూసిన తర్వాత వీళ్ళు ఏదో సినిమా కోసం సినిమా చేయలేదు, ఇష్టపడి ప్రతి క్రాఫ్ట్లో అది కనిపిస్తుంది అని ఆడియన్ అనుకుంటారు. వాళ్ళు పెట్టిన ఇష్టం కనిపిస్తుంది సార్. అది పనిచేశారు. అది డైరెక్షన్ అనండి, డిఓపి అనండి సార్, ఆర్ఆర్ బీజిఎమ్స్, లేకపోతే మా పని అందులో కూడా చాలా స్టాండర్డ్లో ఉంటుంది సార్ సినిమా. మనకి ఎక్కువగా ఈ కంటెంట్ బేస్డ్ మూవీస్ మలయాళంలో చూస్తుంటాం. వాళ్ళు రైటింగ్ వైజ్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవటంలో కానీ సాధారణంగా మొదలైన ఒక క్యారెక్టర్ని అలా పెంచుకుంటూ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మనకు ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు. వాళ్ళ రైటింగ్లో ఆ స్టైల్ ఉంటుంది. ఎందుకో తెలియకుండా ఒక పథకం ప్రకారం మీరు అదే చేశారనిపిస్తుంది. అదే పథకం సార్, అదే పథకం ఉంటుంది సార్. అది ఉంటుంది. వాళ్ళ మార్క్ మాత్రం ఉంది సార్, ఉంది. తో మన తెలుగుకి ఏం కావాలి అని ఆయనకి తెలుగు అంటే ఇష్టం అండి, బాగా తెలుగు సినిమా చేయాలి. సో మళ్ళీ మనకి మన ఆడియన్ వేరు కదా సార్. ఓటీటీలో సినిమా చూడడం వేరు, థియేటర్లో సినిమా చూడడం వేరు కదా సార్. కొంచెం తేడా ఉంది. అది కూడా దాన్ని యాడ్ చేసి అది పోకుండా చేశాడు సార్. పోకుండా చేశారు. మీకు బెస్ట్ థ్రిల్లర్స్, మీరు చూసిన వాటిలో బెస్ట్ థ్రిల్లర్స్ అంటే ఏం చెప్తారు? సినిమా సార్ మామూలు మీ ఇష్టం. నాకు థ్రిల్లర్ అంటే కాదు సార్, బెస్ట్ ఇంకా సినిమా మన దృశ్యం సార్. దృశ్యం ఇలాంటి స్క్రీన్ ప్లే అసలు మీరు అన్నారు కదా సార్, అక్కడ తీసేస్తారు సినిమా. అవును,
సినిమా అక్కడే తీస్తారు, మనకేం గుర్తు రాకుండా చేస్తారు. చేస్తారు ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఆ కథనే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది మనకి రెండో సీన్లో మర్చిపోతాం సార్. కాస్ట్యూమ్స్ కూడా మర్చిపోతాం సార్. ఏది అన్ని వాళ్ళు ఏం వేసుకున్నారు కూడా పట్టించు, ఏమీ తెలియదు, లుంగీలో ఉంటాయి సార్. అయినా సరే మన పోనీ అలా అని చెప్పి ప్రొడక్షన్ వాల్యూ ఉంటుందా అంటే అంత బడ్జెట్ కాదు, ఆ కథకి ఏం కావాలి అన్నదే పెట్టుకొని మనల్ని హోల్డ్ చేసేస్తారు సార్. దృశ్యం ఇప్పటికీ అసలు ఎవర్ గ్రీన్. దృశ్యం 2 చూసిన తర్వాత ఇంకా వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఈ దృశ్యం చూసిన తర్వాతే ఇలా ఉన్నాం, దృశ్యం 2 చూసి ఇంకేం చెప్తారులే అనుకుంటే దృశ్యం 2 చూసిన తర్వాత జీతో జోసఫ్ గారి నేను కలిశాను సార్, మా డైరెక్టర్ కలిశాను అప్పుడు దృశ్యం 2లో. అప్పుడు కొందరు మహానుభావులు కదా. సో సూపర్. మీరు అంటే ఈ జర్నీలో ఒక పథకం ప్రకారం అనేది ఒక గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటారా? నాకు డెఫినెట్గా సార్. ఈ గ్యాప్ తర్వాత నాకు ఇంకా లేకుండా ఈ సినిమా ఉపయోగపడుతుంది సార్. నిజంగానే నాకు ఉపయోగపడే సినిమా. మీరు అన్నట్టు ఆర్టిస్ట్గా ఒక స్టాండర్డ్లో చేసిన సినిమా సార్ నాకు. అంటే చిన్న రియలిస్టిక్ లాగా నేను చేశాను. అన్ని విధాలుగా నాకు ఉపయోగపడుతుందండి ఒక పథకం ప్రకారం సినిమా. ప్లస్ దానికి తోడండి కొంచెం సినిమా జనాలకు తెలిసింది, మా పబ్లిసిటీ వలన, మా కంటెస్ట్ వలన సినిమా ఒక పథకం ప్రకారం అనే సినిమా తెలిసిందండి. అది నేను ఫస్ట్ సక్సెస్. అంటే ఈ మధ్యకాలంలో నేను అది రీచ్ అవ్వగలిగాను. ఇంతకుముందు సినిమాలకి మేము సినిమా రిలీజ్ అవుతుంది కూడా తెలియకుండా మేము చేసామండి కొన్ని. ఇది మాత్రం అలా జరగలే, తెలిసిందండి. అంటే మీ వరకు తెలిసింది, దీని గురించి విన్నారు అంటే ఫస్ట్ నాకు అక్కడ అనిపిస్తుందండి. ఇంటర్వ్యూలో వెళ్తున్నప్పుడు దీని గురించి ఫస్ట్ పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మాకు మీరు అలవాటైన సాయిరామ్ శంకర్ గారిలా కనిపించలేదండి. కరెక్ట్. మాకు కొత్తగా కనిపించారు. మీ బాడీ లాంగ్వేజ్ మారింది, మీరు ఎక్స్ప్రెషన్స్ మారాయి. మాకు ఏదో ఒక ఎనర్జీ కనిపించింది, కొత్త ఎనర్జీ కనిపించింది, ఆర్టిస్ట్గా కొత్త ఎనర్జీ కనిపించింది. సో లాంగెస్ట్ జర్నీ మీది. సో ట్రై చేస్తున్నారు నెవర్ గివ్ అప్ లాగా ఏదో ఒక కథతో ఆడియన్స్ని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ ఇండస్ట్రీని మాత్రం నమ్ముకొని ఉన్నారు బలంగా. ఎప్పుడైనా గెలవాలి ఇలాంటి ఆర్టిస్టులు, ఏదో ఒక ఫ్రైడే గెలిచి సో సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళాలనే ఎదురు చూస్తుంటాం మేము కూడా. వస్తుంది సార్, అది వస్తుంది, పడుతుంది సార్ సినిమా. ఎలా వాట్ ఇస్ ద మొరల్స్ స్ట్రెంత్? అంటే ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఉండే ఫీల్డ్ కదా. అంటే కొన్ని రోజులు ఖాళీగా ఉంటాం, కొన్ని రోజులు మనకి ఎక్కువ ఫోన్స్, మన కథలు చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతుంటారు. సో ఈ టైంలో అలైవ్గా, మెంటల్ అలైవ్గా ఉండటానికి లేకపోతే ఏం చేస్తుంటారు సాయిరామ్ సార్? నిజంగానే మనకి ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ తగ్గుతుంటాయి. అది కామన్ అని నేను ఫిక్స్ అయ్యాను సార్. అది కామన్. అంటే జర్నీ అన్నది ఇది ఉంటుంది, ఇది కూడా దాటాల్సిన ఫేజే. దాటాల్సిన ఫేజ్, అది మనం అలవాటు పడాలి అన్నది నాకు ఇప్పుడు మైండ్ నేను ఇదే అది. సో ఇది జరుగుతుంది, ఓకే జరుగుతుంది అని నేను లైట్గా తీసుకుంటాను సార్ ఎప్పుడు కూడా. ఇక ఇంకోటి ఏంటంటే సార్, ఓకే వచ్చిన సినిమాని నేను చేస్తూ ఉంటాను. అలానే నేను ఖాళీగా ఉండడానికి, అంటే ఇప్పుడు షూటింగ్ లేదు, గ్యాప్లు ఉంది, నేనేదో వేరే పనిలో నేను ఎంగేజ్ అయిపోతాను సార్. అంటే ఏ బిజినెస్లో తెలియదు సార్ మాకు, అసలు తెలియదు సార్. అంటే నేను కూడా నాకు అన్నయ్య దగ్గర నుంచి నేను పనిచేశాను కాబట్టి, అన్నయ్య దగ్గర పనిచేశాను కాబట్టి నేను కూడా ఆ రైటింగ్ సెక్షన్ అంటే నాకు బాగా ఇష్టం అండి. అందులో ఎంగేజ్ అయిపోతాను సార్ నేను. మనలో ఏదో ఒక ఎబిలిటీ ఉంటుంది కదా సార్, ఏదో ఉంటుంది ఒక స్ట్రెంత్, ప్రతి ఆ స్ట్రెంత్ని నేను దాన్ని బూస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మన దగ్గర ఇది ఉంది కదా అని మనమే ఒక ఎనర్జీ తెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాను సార్. అంటే నేనంటే క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది, సినిమా హిట్ అయింది అంటే హిట్ అయినా ఒకటి చేయాలి, ఫ్లాప్ అయినా ఒకటి చేయాలి, మనకు తెలిసిన సినిమానేరా. సో చాలామంది సినిమాని ప్రొఫెషన్గా చేసుకునే వాళ్ళకి, సినిమాలో లైఫ్ని వెతుక్కునే వాళ్ళకి ఆ డైలాగ్ ఎప్పుడు ఒక మోటివేషన్. ఎప్పుడు ఒక మోటివేషన్. నేనైతే సినిమా ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు అది ఆ రీచ్ని అంత రీచ్ అవ్వలేదు, కానీ బట్ ఇట్స్ ఎ లైబ్రరీ ఫిల్మ్. అవును సార్, అది ప్రేక్షకులకి రీచ్ అవ్వలేదు కానీ సార్ మనిషికి రీచ్ అయింది సార్, మనిషికి రీచ్ అయింది. అవును, ఆ క్లైమాక్స్ డైలాగ్ మాత్రం అది మన ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లేకపోతే ప్రొడ్యూసర్స్ వరకు అవునండి, ఆ డైలాగ్ ఉంటుంది.
మీకు ఇప్పుడు పురి జగన్నాథ్ గారు కానీ లేకపోతే ఆకాష్ పూరి కానీ వీళ్ళతో అంటే ఆకాష్ పూరి కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సో ఎలా ఉంటాయి మీ మధ్య సినిమాల గురించిన చర్చలు? ఒకళ్ళ గురించి ఒకళ్ళ ప్రొఫెషన్ గురించి ఒకళ్ళు ఏం చేస్తున్నావు ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటారా? ఎప్పుడు మాట్లాడుకో పనులు లేదు సార్. లేదు. అయితే ఇప్పుడు అన్నయ్యతో ఇప్పుడు ఏదైనా కాంబినేషన్ అని వస్తుంది కదా న్యూస్లో, తెలియదు న్యూస్ వచ్చినప్పుడు నేను కొడతా ఇది కరెక్టా అని, అవునరా అంటాడు, లేదా లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది కథ రాస్తున్నాను, అంతవరకే అండి, అంతవరకే. లేదు నేను ఈ సినిమా చేస్తున్నాను, ఇది నా ట్రైలర్ అన్నయ్య అని పంపిస్తాను. ఆకాష్తో ఈ డిస్కషన్ కూడా తక్కువ ఉంటుంది. బట్ ఏదో ఒకటి ట్రైలర్ నాకు ఈ మధ్య ఇప్పుడు ఒక సినిమాకి డెమో షూట్ చేసుకున్నారండి, అది చాలా బాగుంది, అది చూపించాడు, అలా అంతే అండి. ఇప్పుడు డిస్కషన్ తక్కువ ఉంటుంది. డిస్కషన్స్ అంటే ఒకళ్ళు పని ఇంకోటి పని గురించి డిస్కషన్స్ ఉండదు. ఎవరు కూడా వాడదే. సూపర్. మీకు అంటే పురి గారి గురించి, పురి జగన్నాథ్ గారి గురించి, ఆయన రైటింగ్ గురించి కానీ లేకపోతే అతను సార్ క్రియేట్ చేసిన హీరోయిజం ఒకటి ఉంటుంది. హీరోని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో హీఈస్ ద మాస్టర్. సో ఆయనతో ఒక సినిమా చేస్తే హీరోలో కొత్త హీరో బయటకు వస్తారు. చాలామంది ప్రూవెన్ అది. మీకేంటి అన్నయ్య అంటే ఏం చెప్తారు సార్? మీకు అదే సార్, అంటే అన్నయ్య కాదు, మాకు ఫాదర్ లాంటివాడే అన్నయ్య. మా ఫ్యామిలీ వరకు అండి చాలా, నాకు కానీ మా రెండో అన్నయ్యకి కానీ ఆ ఫ్యామిలీని బాగా ఆయన చూసుకుంటారు. ఓకే. అంటే అప్పుడు అన్నయ్యగా కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఫాదర్కి ఆ లిమిట్స్ ఉండవు. ఫాదర్కి లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయనకి కూడా లిమిట్స్ లేవు. అంటే మా విషయంలో నన్ను హీరోయిన్ చేయడానికి కానీ లేకపోతే గణేష్కి సపోర్ట్, పాలిటిక్స్లో సపోర్ట్ కానీ అన్నయ్యగా కొంతవరకే చేస్తారండి. సో ఆయన అన్నయ్యలా లేరు కాబట్టి ఆయన కొంచెం మీది కూడా మీ సినిమా రీలాంచ్ అయితే ఇప్పుడు హిట్ అయిద్దని మా నమ్మకం సార్. ఎందుకంటే ఆ సినిమా అప్పుడు ఆ పాటలు ఇప్పటికీ వింటుంటాం. నిజంగా పాటలు వింటుంటాం. మాకు సెకండ్ హాఫ్ మాకు ఆ నక్సలైట్ ఎపిసోడ్ మొత్తం అదిరిపోయింది. అది కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్స్ ఉందేమో కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు రిలీజ్ అయితే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. ఇది ఆడింది అనుకో సార్, దాని మీదకి వెళ్తాను. ఇది ఆడిందంటే నిజంగా అది మంచి సినిమా అవుతుంది సార్. అప్పుడు మళ్ళీ ఎందుకంటే పర్ఫెక్ట్ లవ్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఆ ల్యాండ్ మైన్ ఎపిసోడ్ చక్రి అన్న సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు యాక్చువల్గా ఇవాల్వ్ అవుతున్న కొద్దీ, ఆర్టిస్ట్గా గ్రోత్ అవుతున్న కొద్దీ ఇలాంటి కథల వైపు వెళ్ళాలని ఏమన్నా అనిపిస్తూ ఉంటుంది? ఎప్పుడు సీరియస్గా ఉండే కథలు అనిపిస్తుంది సార్ నాకు ఇప్పుడు కూడా. అంటే మోస్ట్లీ నాకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు నన్ను బాగా ఇష్టపడ్డారండి. బట్ పర్సనల్గా నాకేంటంటే సార్, ఏదో ఒక అంటే ఒక క్యారెక్టరే కాదే సార్, క్యారెక్టరేషన్లోనే కాదు, టోటల్గా బాడీ మేకవర్ మారే క్యారెక్టర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక పథకం ప్రకారం కానీ లేకపోతే ఇంకా క్వైట్గా మనం మారిపోవాలి, మనమని గుర్తుపట్టలేని క్యారెక్టర్స్, అలాంటి ఏదో చేయాలి సార్, చేయాలి. రీసెంట్గా చూసిన సినిమాల్లో బెస్ట్గా ఎంజాయ్ చేసిన సినిమాలు అంటే ఏం చెప్తారు సార్? ఎంజాయ్ చేసిందంటే రీసెంట్గా మనకి సంక్రాంతికి వస్తుంది, చాలా బాగుంది సార్. సంక్రాంతికి చాలా బాగుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ స్ట్రెంత్ ఒకసారి చూపించింది నిజంగానే సార్. అంటే బయటకు వస్తే థియేటర్లో మేము ఒక షోకి వెళ్ళాం, అప్పుడే ఉంది, బయటకు వస్తే ఆర్కే సినీ కాంప్లెక్స్ మొత్తం లేడీస్ ఉన్నారు బయట. ఎక్కడ చూసాను సార్, సోషల్ మీడియాలో, వంగుల్లోనే ఎక్కడో బండి కట్టుకొని ట్రాక్టర్ మీద వచ్చారు 50-60 మంది. అలా ఉంది సార్, అలా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్కి ఆడియన్స్ ఎప్పుడు ఒక బెస్ట్ రిజల్టే ఇచ్చారు సార్. ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు కూడా సార్. ఇప్పుడు జానర్ మారిపోయింది అంటారు, ఎక్కడికి వెళ్ళినా క్వశ్చన్స్ జానర్ ఆడియన్స్ ఎప్పుడు మారలేదు సార్. అలా అంటే డాకు మహారాజ్ ఆడింది కమర్షియల్ సినిమా, ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఆడింది సార్. అంటే ఆడియన్లో మంది ఉన్నాయి, మన సినిమాలు ఎప్పుడైతే వస్తాయో అవి చూస్తున్నారండి, రానప్పుడు ఆ ఓటీటీ సినిమాలు చూస్తున్నారు అంతే. సూపర్. మీకు ఒక పథకం ప్రకారం జర్నీ అనేది ఎలా గుర్తుండిపోతుంది? అంటే స్ట్రైట్ ఫ్రమ్ మీకు కథ చెప్పినప్పటి నుంచి రేపు రాబోతుంది సినిమా, సో ఈ జర్నీని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే చాలా సినిమాలు, చాలా జర్నీలు, చాలా ఎక్స్పీరియన్స్లు కదా, ఈ జర్నీని ఎలా గుర్తుపెట్టుకుంటారు?
సార్ డెఫినెట్గా నాకు ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది సార్, నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అంటే ఇంతకుముందు బంపర్ ఆఫర్ కానీ 143 కానీ మధ్యలో చేసి అవి నాకు ఎలా ఉండిపోయింది సార్ జనాలకు కూడా. ఈ ఒక్క పథకం ప్రకారం అనే సినిమా నాకు మళ్ళీ కొంచెం మళ్ళీ పని చేసుకోవడానికి ఊపిరిస్తుంది సార్. ఇది స్ట్రెంత్ ఉంటుంది సార్. ప్లస్ నా తాలూకా చేసే విధానం కూడా మారింది సార్ దీనివల్ల. సో అన్ని విధాలుగా నాకు రేపొద్దున్న నాకు ఒక దారి చూపించే సినిమా అయితే ఒక పథకం ప్రకారం అండి. నన్ను అప్రూవ్ చేయే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కథలు రాసి మారుతుంది సార్. అంటే ఇలా కూడా మనం వెళ్ళొచ్చు, ఇది కూడా రాయొచ్చు అని ఇప్పుడు ఒక సినిమాని బట్టి అప్రూవ్ చేయే విధానం కూడా మారిపోద్ది కదా సార్. అవును, అది మారుతుంది. రేపు ఒక పెద్ద కథల్లో పార్ట్ అవ్వచ్చు, వాటికి ఓపెన్గా ఉన్నారు. ఓపెన్ సార్, ఓపెన్గా అదేం లేదు సార్. క్యారెక్టర్గా చేయటం చేశాను కదా సార్ ఇంతకుముందు. అన్నయ్య నేనింత చేశాను. డేంజర్ అందరం కలిసి చేసాం సార్, నరేష్ గారితో, అది కృష్ణవంశీ గారితో. అట్లా నేనింతలో మీ క్యారెక్టర్ అసలు రిఫరెన్స్ సార్ ఫ్యాన్స్కి. నిజమే సార్, రిఫరెన్స్ నిజమే సార్. దాన్ని చూసి ఎలా ఉన్నారో అదే క్యారెక్టర్ అండి. ఏదైనా సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ మీమ్స్ చూస్తూనే ఉంటాం. నేనైతే సినిమాలు అన్నిటికీ వస్తూనే ఉంటాయి. ఎక్కడ కూడా అది రోల్ అవుతూనే ఉంటాయి క్యారెక్టర్స్. క్యారెక్టర్ అంటే అంత రిలేటబుల్ క్యారెక్టర్స్ రాశారు నేనింతలో పూరి గారు. అవును సార్. కంబ్యాక్ మీరు పథకం ప్రకారం అయితే పూరి గారు కూడా కంబ్యాక్ అవ్వాలి, కొత్త కథతో కంబ్యాక్ అవ్వాలని వెయిట్ చేస్తున్నాం. సో మీతో మాట్లాడిన తర్వాత ఒక పథకం ప్రకారం డెఫినెట్గా ఆడియన్స్కి గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మీ కెరీర్కి కూడా పర్సెప్షన్ మార్చే సినిమా. అంటే మిమ్మల్ని చూసే విధానం రైటర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ ఆడియన్స్కి కానీ మార్చే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.